హాయ్ నమస్తే. బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసిన తర్వాత బీజేపీ పార్టీ తెలంగాణలో ఏ విధంగా ఉంటుందనేది కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఏంటంటే బీజేపీ ఇంతవరకు కూడా స్టార్టింగ్ నుంచి ఆర్ఎస్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళకే అధ్యక్ష పదవి ఇస్తూ ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఈటల రాజేందర్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు యాక్టివ్గా బీజేపీని ఒక తెలంగాణలో అధికారం వైపు తీసుకెళ్లే అవకాశం ఉన్న కొంతమంది లీడర్లు ప్రజలు అనుకున్నారు. ఎందుకంటే కేవలం బీజేపీ పరంగా ఉంటే బాగుంటుందని అధిష్టానం అనుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసిండు ఆల్రెడీ. కేసీఆర్ తర్వాత అంతా టీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఈటల రాజేందర్ గారు కూడా ఆ రోజు తెలంగాణ కోసం ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసాడు. ఆయనకి ఇస్తే తెలంగాణ ఉద్యమకారులు కానీ, అదేవిధంగా అతనికి ఉండే బీఆర్ఎస్ పార్టీల పరిచయస్తులు కానీ, అన్ని రకాల ఉద్యమకారులు ఆ పార్టీ మీదకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండే. కానీ బీజేపీ అధిష్టానం ఏం ఆలోచించిందో తెలియదు. కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఈరోజు కూడా అమలు చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీని పట్టుకొని పార్టీ కోసమే ఇన్ని రోజులు వాళ్ళకొక బీజేపీ పార్టీ సిద్ధాంతాలను అదే విధంగా ఉండే వాళ్ళనే ఎంపిక చేసుకునే దానికి ఇష్టపడ్డారు. కాబట్టి నాకు తెలిసి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఈ తెలంగాణలో ఉండే తెలంగాణ ఉద్యమకారులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఒక ఆలోచనకు వస్తారు. కానీ వాళ్ళ సిద్ధాంతమే అది. ఆ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, రామచంద్రరావు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో, ఆయన పోరాటం ఎట్లా తెలుస్తుంది. ఇంతకుముందు ఈ రామచంద్రరావు గారి గురించి ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు ఒక కార్పొరేటర్ను డైరెక్ట్ ఒకసారి కేటీఆర్ దగ్గర తీసుకెళ్ళి కల్పించిన రోజులు కూడా ఉన్నాయి. అది వితౌట్ అప్పుడు అధ్యక్షుడు బండి సంజయ్ గారి తెలిసా తెలియక అప్పుడు అదొక ధోరణి ఉండే. అసలు అధ్యక్షునికి తెలియక జరిగిందని చాలామంది ప్రచారంలో కూడా ఉండే. ఆ రోజే డైరెక్ట్ రామచంద్రరావు గారు అక్కడ ఉండే కార్పొరేట్ని తీసుకెళ్ళి కేటీఆర్కు నువ్వు పోటీ నిలబెట్టొద్దు అన్నట్టు ఆ టైపు చేసింది. కాబట్టి ఈయన ఎంపిక ఖచ్చితంగా దీని వెనక కేసీఆర్ గారు ఉన్నారు అని అనిపిస్తుంది ఆ ఒక్క కారణంతో. సరే, ముందుకు ఏ విధంగా పోతుంది పార్టీ? ఎందుకంటే కొంచెం మిగతా పార్టీ నేతలు, బడా నేతలను తీసుకొస్తాయి. ఎందుకంటే మిగతా స్టేట్లలో కూడా బీజేపీ ఎన్నో రకాలుగా అటువంటి స్ట్రాటజీ చేసింది. అస్సాంలో కానీ మిగతా దగ్గర కానీ మంచి పెద్ద పెద్ద లీడర్ని తీసుకొచ్చి వాళ్ళకు అప్పగించి అధికారం